అందరికీ నమస్కారం. మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. అయితే గురుగారు వీళ్ళు శుక్రవారం రోజు పుట్టిన వాళ్ళది మ్యారేజ్ అంటే వివాహ ఇతర ఎలా ఉంటాయి వాళ్ళ సంబంధం కానీ వివాహం ఎలా ఉంటుంది? వీరికి ముఖ్యంగా చెప్పాలంటే నరదిష్టి నరఘోష చాలా ఎక్కువ ఉంటుందండి. విపరీతమైన నరదిష్టి ఉంటుంది. అందరి నోళ్ళలో వీళ్ళు నానుతూ ఉంటుంటారు. వీరు ఏ పని చేసినా కూడా అట్లీస్ట్ ఒక కొత్త శారీ కట్టుకున్నా కూడా వీళ్ళు చాలా పేరు ఉంటుంది అనమాట. అబ్బా ఈవిడ కొత్త శారీ కట్టుకున్నారని చెప్పి మొత్తం అంతా చెవులు కొరుక్కుంటూ ఉంటారు. మరి వేరే వాళ్ళు రోజు కొత్త శారీలు కట్టుకున్నా కూడా అవసరం లేదు, కానీ వీళ్ళు కట్టుకుంది మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే వీరు ఏ చేసినా అట్రాక్ట్ అవుతారు. వీరు ఏం పని చేసినా ఏ శారీ కట్టుకున్నా ఎక్కడ ఏ రకంగా ఉన్నా కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఇంటికి 4వ కోడలుగానో పెద్ద కోడలుగానో 5 పిల్లలు ఉన్న వారికి దగ్గరికి వెళ్ళింది అనుకో, ఈ కోడలే అట్రాక్ట్ అవుతుంది. అందరి కోడలు బాగా సంపాదించుకున్నా ఈవిడ మాత్రం కనిపిస్తుంది అందరికీ. ఎందుకంటే ఆవిడ చేయి హస్తవాయి కూడా వండితే కూడా మంచి అమృతంలాగా మంచి సువాసన వచ్చి వెదజల్లుతూ ఉంటుంది. అదేమో వేరే వాళ్ళు తేనె వేసినా నెయ్యి వేసినా ఏది వేసినా అందులో ఏం కాదనమాట. అంటే హస్తవాయి అలా ఉంటుంది అనమాట. కాబట్టి వీరి మీద నరదిష్టి నరఘోష ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీరికి 22 సంవత్సరాల ఆడపిల్లలకి 25 సంవత్సరాల మగపిల్లలకి పెళ్లి చేసేయాలి. లేకపోతే ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే కాలసర్పదోషం ఒకటి ఏర్పడిద్ది. శుక్రవారం పుట్టిన వాళ్ళకి 22 సంవత్సరాల తర్వాత ఏర్పడిద్ది కాలసర్పదోషం. కాబట్టి ముందుగా పెళ్లి చేస్తే సంసారం కుదురుగా ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి చేస్తే ఏమైందంటే భర్త సరిగా లేకపోవటమా, ఏదో ఒక రకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్లాడటమా, లేదా పిల్లలు పుట్టడానికి ఆలస్యం అవ్వడం జరుగుతుంది. మగపిల్లలు అయితే కనుక ఎప్పుడు కీచులాడుకుంటూ ఉంటారు. భార్య భర్తలు పెళ్లి దాకా బాగానే ఉంటారు, మంచి ఫ్రీడమ్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత ఏట్రా బాబు నా జీవితం ఇలా అయిపోయింది అనుకున్నట్టు పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 25 సంవత్సరాలలోపు పెళ్లి చేసుకోవాలి వీరు. ఇక ఈ శుక్రవారం రోజు పుట్టిన వారికి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు ఎవరయ్యా అంటే కనుక సోమవారం పుట్టినవారు. సోమవారం పుట్టినవారు కజిన్స్గా ఉన్నా, తల్లిదండ్రులైనా, లేకపోతే భర్తగా వచ్చినా, పిల్లలుగా వచ్చినా మంచి స్నేహభావం వారిద్దరి మధ్యన చాలా గొప్పగా ఉంటుంది. మరొకరు ఉన్నారు బుధవారం రోజు పుట్టినవారు. వీరు ఒకరు సంపాదించేవారైతే ఒకరు నిలబెట్టేవారు అనమాట. కాబట్టి బుధవారం రోజు పుట్టిన వారు కూడా మంచి నైపుణ్యంతో ఉంటుంటారు. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి బుధవారం రోజు పుట్టిన వారికి వీళ్ళకి ఏంటంటే ఊరక సరదాగా కొట్టుకునేటువంటి పెద్దగా అవుతుంటాయి. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా సోమవారం పుట్టిన వాళ్ళు, లేదా శుక్రవారం పుట్టిన వాళ్ళు కానీ, లేదంటే బుధవారం పుట్టిన వాళ్ళు కానీ, ఈ 3 వారాలు పుట్టిన వారికి వీరికి చాలా అన్యోన్యత ఉంటుంది. మధ్యస్థంగా ఉండాలంటే ఆదివారం పుట్టిన వాళ్ళు కూడా వీరికి కొంత పర్వాలేదు అనుకునేలా ఉంటుంది. ఇద్దరు ఒకే తత్వం ఉంటుంది అనమాట. వేడిగా ఉంటే కాఫీ వేడిగా తాగుతారు, కూల్గా తాగాలంటే ఐస్ వేసుకొని తాగుతారు, కూల్ కాఫీ అయిపోద్ది అనమాట. సో ఇద్దరు ఒకే ఏకనాడితో తత్వంతో ఉంటుంది అనమాట. కొట్టుకోవాలంటే ఇద్దరు కొట్టుకుంటారు, కూర్చొని తినాలంటే ఇద్దరు కూర్చుంటారు, చికెన్ తినాలంటే చికెనే తింటారు, ఆకుకూరలు తినాలంటే ఇద్దరు ఆకుకూరలు తెచ్చుకుని తింటారు. కాబట్టి ఏకనాడితో ఉంటుంది. ఇక పిల్లలు పుట్టే విషయంలో కూడా ఒకే అభిప్రాయం ఉంటుంది. ఎవరైనా మధ్యలో వచ్చేసి ఏదైనా మాట్లాడితే కూడా ఆ కాసేపు వింటారు, తర్వాత ఒకటైపోతారు. వీళ్ళిద్దరిని విడదీయాలంటే ఎవరు కాదు, ఇక అట్లాగా ముందుకు వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఒకటే గాడి మీద నడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3-4 వారాలు పుట్టిన వాళ్ళని పెళ్లి ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గురుగారు మీరంతా బాగుంది, మీరు చెప్పిందంతా కరెక్ట్గా ఉంది గురుగారు. అయితే అయినా కూడా మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సమస్యలు ఉన్నాయి అన్న వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయంటారా? రెమెడీస్ అంటే ఒకటండి, శుక్రవారం పుట్టిన వారికి ఒకే ఒక రెమెడీ పరిహారం ఏంటంటే, ఎప్పుడైనా వాళ్ళకి మనసు కానీ మైండ్ కానీ స్థిరత్వం లేదు, డబ్బు కానీ రావట్లేదు, అష్టదిబ్బంది అయిపోతుంది, నాకు ఏమవుతుందో తెలియట్లేదు అన్నప్పుడు వారు స్వయంగా చేయవలసిన రెమెడీ ఏంటంటే, ఏదైనా అమ్మవారికి వారి ఇష్టదైవానికి కానీ కులదైవానికి కానీ పొట్టు వస్త్రాలు సమర్పించుకుంటూ ఉండాలి. వారు స్నానం చేసే నీటిలో కర్పూరం ఎక్కువ వాడుకుంటూ ఉండాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇలాంటివి ఎక్కువ వాడుకుంటూ ఉండాలి. వాళ్ళు జీవితంలో ఎప్పుడూ కూడా తినకూడని ఒక వస్తువు ఉంది. అది ఏమిటంటే కనుక ఈ యొక్క తోటకూర. తోటకూర ఎప్పుడు కూడా వారు తినకపోవటం మంచిది. తోటకూర తినే కన్నా కూడా తీసుకుపోయేసి ఎక్కడైనా గోశాలలో ఆవు తినిపిస్తే మంచిది, కానీ తోటకూర వీళ్ళు తినకూడదు. ఇది ఒక్కటి ఆపుకుంటే వీరికి కొంచెం కట్లు పడకుండా, అమ్మవారి యొక్క శాపం తగలకుండా ఉండేదానికి ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ తోటకూరను తీసుకుపోయి పాలకూరను తీసుకుపోయి ఆవులకి పెట్టచ్చు. వీళ్ళు మాత్రం పాలకూర తినచ్చుకొని తోటకూర తినకూడదు. ఇదొక్కటి వీరు మెయింటైన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా దీనికి మించి వీరి ఫేస్ అట్రాక్ట్ అయితే చెప్పి ఎవరన్నా లాగేసి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేసేసి, లేకపోతే కనుక ఇంకా వీరిపైన దండెత్తేసి వీరి దగ్గర మోసం చేస్తే దానికి అప్పులు తీసుకొని ఇవ్వకపోవడం, ఇబ్బంది పెట్టడం, భంగ పెట్టడం, బాధ పెట్టడం, ఇంకా ఏడిపించడం, ఇంకా ఏదైనా జరుగుతున్నాయి, ఇంక వీళ్ళు అనుకున్న పని అవ్వట్లేదు, పార్ట్నర్షిప్ వ్యవహారం నష్టపోయాము, లాస్ అవుతలేదు, నాకు ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఏం కావట్లేదు, అష్టదిబ్బంది అయిపోతుంది, చదువుకుంది చేసేది ఒకటి, ఎందుకు నాకు ఇలా అయిపోతుంది అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారిపైన తట్టుకోలేక ఎవరైనా సరే వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రంతో ఏదైనా చేయించి ఉండొచ్చేమో. అలాంటిది పోవాలంటే కనుక ఖచ్చితంగా నన్ను సంప్రదిస్తే అలాంటిది ఏమైనా చెడు జరిగిందేమో చూసుకొని దాని దగ్గర పరిష్కార మార్గం అయితే చెప్పడానికి ఈజీగా ఉంటుంది.
చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.